గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఒపీనియన్ ఏంటి ప్రేమ మీద? లవ్ అంటే ఏంటి అసలు మీకు? లవ్ అంటే నాకు తెలిసి పేరెంట్స్ లవ్ అండి. హార్ట్ఫుల్గా ఉంటుంది, ఏది ఆశించుకుంటా అంతే. బయట జరిగేది ఇంకేది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ అవుతారు, అది హార్ట్ఫుల్ లవే కదా. అక్కడి నుంచే కదా వచ్చేది అంతానా. మ్యారేజ్ చేసుకుందాం అనుకుని ప్రేమించుకునే వాళ్ళు ప్రేమ కాదంటారా? ప్రేమ కానీ ఎందుకు విడిపోతున్నారు అంటే అప్పుడు వాళ్ళు ప్రేమే కానీ ఎందుకు విడిపోతున్నారు? అందరూ విడిపోరు కదా, కొంతమందికి మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు 80% అంతే అట్లానే ఉన్నాయి. ఒక 20% వరకే చివరి వరకు వెళ్తుంది. మీరు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు, ఏదో జరిగినట్టుంది బాగా. లేదు అట్లా ఏం లేదు, కానీ చూస్తూ ఉంటాం కదా చాలా వరకు. మా ఫ్రెండ్స్ విషయంలో జరిగినవి అండ్ ఇప్పుడు జాబ్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది, ఇట్లా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఎక్కడో కాడ జరిగినవి చాలా వరకు. కొంతమంది నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు, అక్క ఇలా జరిగింది మాకు ఒకసారి తనకు అర్థమయ్యేలాగా ఒక వీడియో చేసి పెట్టవా అని చెప్పేసి. బట్ వాళ్ళు చూస్తారో చూడరో తెలియదు కానీ బట్ అది కంటెంట్ చెప్పింది బాగుంటే నేను చేస్తారు. కానీ అది కూడా ఒక విధంగా అంటే అడుక్కొని తెచ్చుకునే ప్రేమ. అసలు ప్రేమ ఎందుకు? అవసరం లేదు కదా అలాంటి ప్రేమ. ఎప్పుడైనా అడుక్కొని తెచ్చుకునేది, ఫోర్స్ చేసుకొని తెచ్చుకున్నాను, ప్రేమించు, నాకు రెస్పెక్ట్ ఇవ్వి, నాతోనే మాట్లాడు, ఇట్లా ప్రేమ ఎక్కువ కాలం అయితే ఉండదు, నిజంగా ఉండదు. అదే కదా, అది అర్థం చేసుకోరు. పాపం వాళ్ళే కావాలి, వాళ్ళు వస్తే బాగుండు అని వాళ్ళ ఆలోచన అలానే ఉంటుంది. వెళ్ళిపోయారు కదా, వస్తే బాగుండు. మ్యాక్సిమం ఇప్పుడున్న ఏంటంటే ప్రేమలో అండర్స్టాండింగ్ ఉంటారండి. నీకు ఎన్ని గొడవలైనా సరే అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటేనే అది చివరి వరకు వెళ్తుంది. లేదు అంటే ఛాన్స్ లేదు వెళ్ళడానికి. ఓకే, సో వైజాగ్లో బోల్డ్ అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అసలు వైజాగ్ అంటేనే చాలా చాలా మంది కనిపిస్తారు. ఇక్కడికి సినిమా యాక్టర్లు ప్రమోషన్స్ కోసం దిగి వస్తుంటారు కదా. మీ అందరి మధ్యలో ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుందండి. గొడవలు పడుతుంటారు అప్పుడప్పుడు? గొడవలు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతవరకు అంటే మేము అంతవరకే ఉంటాము తప్ప గొడవల వరకు అంటే అట్లాంటి నేను ఇప్పటి వరకు చేయలే అసలు. కానీ పరిచయాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి. మనకి ఇది వచ్చింది వాళ్ళకి కూడా చెప్తాం, వాళ్ళు కూడా చేసుకుంటారు, బాగుంటుంది. కానీ రేరు, అది రేరు. మనకి ఛాన్స్ వచ్చింది పోన్లే చెప్దాంలే అనే కాన్సెప్ట్ అయితే చాలా రేరు. కొంతమంది ఉంటారు కానీ చాలా వరకు అయితే ఉండరు. మీరు ఎందుకని వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? అసలు ఇన్ఫ్లుయెన్సర్గా ఎందుకు రావాలి? నార్మల్గా స్టార్ట్ చేశాను నేనైతే, నార్మల్గా జస్ట్ డైలాగ్స్, అప్పుడప్పుడు డ్యాన్స్ అంతే. అది ఖాళీ ఉన్న టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ ఉంటే, లంచ్ టైంలో ఖాళీ ఉంటే చేసేదాన్ని అంతే. సింప్లీ అసలు దాని మీద ఇష్టంతోనో ఏదో చేసేయాలి జస్ట్ అంటే ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను. ఇంకా ఫాలోవర్స్ వ్యూస్ ఎక్కువ రావడం వల్ల ఓకే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పటికి కూడా నేను 2 lakhs వరకు నార్మల్ వీడియోస్ చేశాను. 2 lakhs కదా, 1.5 వరకు నార్మల్ వీడియో చేశాను. నాకు లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ 1,00,000 మినిమం దగ్గర వచ్చింది. ఓన్ వాయిస్ వల్ల కేవలం నాకు ఇప్పుడు 3,43,000 మెంబర్స్ ఉన్నారు. ఓన్ వాయిస్ వల్ల చాలా మంది 1 lakh అబౌవ్నే వస్తారు నాకు ఫాలోవర్స్. ఓన్ వాయిస్ నుంచే వచ్చారు, ఓన్ వాయిస్ నుంచి ఎక్కువ వచ్చారు. వీడియోస్ కూడా ఎక్కువ ఓన్ వాయిస్ వల్లే వైరల్ అయ్యాయి. ఓకే, కానీ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు కదా ఈ మధ్య? లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. ఇంత ముందు చేద్దాం అనుకున్నా, చేశాను బట్ డిలీట్ చేశాను. ఎందుకు ఉంచలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ప్రమోషన్స్. ఓకే, అంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్ అవి అచ్చా, ఇది ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు కూడా చేయలే. జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మాయిలకి యూజ్ అయింది, ఎట్లా ఇది మాత్రమే చేశాను. అవి చేశారు, మళ్ళీ డిలీట్ చేసేసారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అదే ఊర్లో వైజాగ్లో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి చేస్తున్నారు కదా, చూస్తున్నాం. అవునవును, కానీ ఆ అథెంటిసిటీ పోతుంది కదా పేజ్కి. ఏంటంటే న్యాచురల్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు రోజు ప్రమోషన్స్ పెడితే ఇష్టం. రోజు ప్రమోషన్స్ పెడితే కొంచెం ఇదవుతుంది. నేను రోజు పెట్టానుగా, నేను చేస్తుంది అంటే అంత అది అఫీషియల్ అయితేనే కొంచెం ఒప్పుకుంటాను నేను. ఓకే, లేదు నార్మల్గా అయితే ఎట్లా పడితే అట్లా చేయాలంటే చేయను నేను. ఎందుకంటే మనకున్న పేజ్కి ఇమేజ్ పోతుంది కదా. హీరోలను కలుస్తారు, ఆ తర్వాత షాపులకి వెళ్తారు. ఆల్మోస్ట్ ఒక 3-4 వీడియోస్ చూస్తే దాంట్లో ఒక 2-3 వీడియోస్ అవే ఉన్నాయి, మిగతా 2 వీడియోస్ మీ ఓన్ వాయిస్ ఉంది. నేను తప్పనట్లేదు కానీ మిమ్మల్ని ఇష్టపడి ఫాలో అయ్యే వాళ్ళకి ఎందుకు మధ్యలో ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి అనే ఒక ఇదైతే వస్తుంది కదా. బట్ ఎక్కువగా అయితే లేదు, జస్ట్ చాలా తక్కువ పెడతాను నేను. చాలా అంటే ప్రమోషన్స్ చాలా తక్కువ, మ్యాక్సిమం నావే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ రోజు ఏం కంటెంట్ వస్తుందా, ఈరోజు ఏంటి అనేది ఖచ్చితంగా కొంతమంది చెప్తూ ఉంటారు, ఎందుకు ఇలా సాడ్ వీడియోస్ చేస్తున్నారు, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, ఒక్కసారి ఒక హ్యాపీగా ఉన్న వీడియో చేయొచ్చు కదా అంటారు. డెఫినెట్లీ
ఓన్లీ సాడ్ వీడియోసే చేస్తారా? అంటే సాడ్ వీడియోస్ అంటే నార్మల్ మధ్యలో చాలా ఉంటాయి. హ్యాపీగా సాడ్ వీడియోస్కే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి కూడా, అందుకే జనాలకి అవే గుర్తుంటాయి. అవే గుర్తుంటాయి. హ్యాపీగా చేసే వీడియోస్ అంతగా పట్టించుకో. అవి కూడా వ్యూస్ చాలా బాగా వస్తాయి, కానీ నాకు టైం ఉంటే అది చేస్తూ ఉంటా. ఇవంటే చేసి చెప్పి వెయిటింగ్ ఉంటుంది కదా, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది. మొత్తంగా యాక్చువల్లీ నెగిటివ్ గానే ఉంటాయి. ఆల్మోస్ట్ బ్రేకప్ గురించో వదిలేసి బ్రేకప్ గురించో పెట్టుకుంటారు. అవే సో అన్నీ ఇలానే ఉన్నా సో కంపల్సరీ అమ్మాయికి అబ్బాయికి యూజ్ అయినవి ఉంటాయి. అంతేనా? మీ నుంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారా అంటే వీడియోస్ నుంచి? ఏమంటే చెప్తారా అలా మీ కామెంట్స్ లో కాంప్లిమెంట్స్ లో కానీ? చెప్తాను, మెసేజ్ చేస్తారు నాకు, టెక్స్ట్ చేస్తారు. సో ఈ వీడియో వల్ల నీ మెసేజ్ వాళ్ళు మేము కలిసాము. కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో కలిసామని చెప్పేసి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ వీడియోస్ వల్లనా? అవునా? వీడియోస్ వల్ల కలిసిపోయే వాళ్ళు ఉంటారా? ఎందుకుంటారు? అన్ని నెగిటివ్ గా ఎందుకు వస్తుంటాయి, కొన్ని కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి కదా. పాజిటివ్ ఉన్నా కానీ కలిసిపోయి అంత ఇదైపోతారా ఒకరు వీడియో చూసి అనే ఆలోచన వస్తే? కాదని ఎవరు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోయి తర్వాత అందులో ఒకరికి తగ్గి రిక్వెస్ట్ చేసుకొని కలిసిపోయే వాళ్ళు ఎందుకు ఉంటారు కదా, డెఫినెట్లీ ఉంటారు. చిన్న చిన్న గొడవలు అయితే మేబీ కలిసిపోవచ్చు, కానీ పెద్ద పెద్ద గొడవలు అయితే కష్టమే. పెద్ద పెద్ద గొడవలు అనే వాళ్ళకి వీడియోలు ఏంటి బ్లాక్ చేసి పెడతారు కదా. కంపల్సరీ వదిలేయని ఫిక్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కారణాలు పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు, జస్ట్ చిన్న రీజన్ చాలు నేను వదిలేయడానికి, అంతే. అలా వదిలే ఆ ఒక్క రీజన్ పట్టుకొని దాన్నే సాగదీసి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి ఒక్క రీజన్ తోటే బ్లాక్లు చేసేస్తారు, విడిపోతారు. వాళ్ళకి చిన్న రీజన్ చాలు, అంతే. దానికి విడిపోవడానికి వదిలేయడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, ఏదో ఒకటి చిన్న రీజన్ అంతే సరిపోతుంది. అదే కలవడానికి చాలా కష్టపడాలి. మీలాంటి వీడియోలు కూడా కావాలి. కలిపేలా వీడియోస్ చేయండి పాపం, కొంచెం కలవడానికి యూజ్ అవుతుంది. ఎందుకు చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ అన్ని విడిపోనియే కాదు కలిసినవి కూడా ఉన్నాయి వీడియోస్. చూస్తే ఉంటాయా? ఎందుకుండా ఉన్నాయి కూడా. పర్లేదులేండి, మీ వల్ల ఒకరు కలిసారని ఆనందం వాళ్ళకు ఉంటుంది కదా. అట్లీస్ట్ మనం ఆవిడ వీడియో చూసి కలిసాము అనే ఆలోచన కూడా చెప్పారు కూడా. ఇన్ఫ్లుయెన్సర్స్ మీరందరూ నేను ఇందాక అడిగినట్టు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పుడు బ్యాక్లో నేను ఇంతకుముందు కొంతమందిని వైజాగ్లో వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మాకు పోటీతత్వం ఎక్కువ ఉంటుంది, మా వీడియోస్ బాగా వెళ్తున్నాయంటే ఏదో ఒకటి చేసి వాటిని వెళ్లకుండా చేయడము, రిపోర్ట్ చేయడము, అసలు పోకుండా చేయడము, వాళ్ళు మాత్రమే బాగుండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి. మీ విషయంలో అట్లా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా చూసారా? ప్రజెంట్ నా విషయంలో అయితే ప్రజెంట్ ఇప్పటివరకు ఇది ఏం జరగలేదు, నెక్స్ట్ తెలియదు మరి జరుగుతుంది లేదు. ఎందుకంటే పోటీ అన్నాక చాలా మందికి వీడియోస్ వైరల్ అవుతున్నాయి, సో మంచిగా ఉన్నదంటే ఖచ్చితంగా మనల్ని బ్యాక్ లాగే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. మనకు స్టెప్ ముందుకెళ్తున్నామంటే 10 మంది ఉంటారు లాగడానికి వెనకట్ల. అవన్నీ పట్టించుకోకుండా ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళాలి, అంతే. నా కాన్సెప్ట్ అయితే అదే. ఓకే, ఎవరు సపోర్ట్ చేశారు మీకు మీ వీడియోస్ విషయంలో కానీ?